నిర్మలా కాన్వెంట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా 2 డేస్లో 16th రిలీజ్. మేమంతా వెయిటింగ్ ఆడియన్స్ రెస్పాన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, అలాగే జీకే గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అనుకోకుండా నిర్మలా కాన్వెంట్ ఆఫర్ రావడం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అది అందరికీ తెలిసింది. అప్పుడే ఇంట్రడ్యూస్ చేయకూడదు అనుకున్నాం మేమైతే, బట్ సబ్జెక్ట్ చాలా బాగుంది. అలాగే నాగార్జున గారు ప్రొడ్యూసర్, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, ఇంతకంటే మంచి డెబ్యూ రాదు. ఇంకొకటి ఒక గుర్తుండిపోతుంది, నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో నేను చేశాను అనేది రోషన్ కూడా గుర్తుంటుంది. ఆయనకి ఎక్స్పీరియన్స్ మామూలుగా అయితే మేము తర్వాత ఇట్లా చేయాలి ఎలా చేయాలి మేము చెప్పేదానికంటే నెక్స్ట్ ఆయన ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, సినిమాకి ఏం కావాలి, ఎలా ఉండాలి అనేది డెఫినెట్గా నేను అనుకుంటున్నాను. నిర్మలా కాన్వెంట్ సినిమా ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా తనకు తనే ఇక ఇంప్రూవ్ అవుతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ నిర్మలా కాన్వెంట్ అతనికి. ఆ రోజు కనుక రాంగ్ నిర్ణయం తీసుకుని ఉంటే కనుక ఈరోజు నిర్మలా కాన్వెంట్లో ఉండేవాడు కాదు, వేరే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుడు భగవంతుడు మా కరెక్ట్ టైంలో డిసిషన్ కరెక్ట్ చేసుకునేలాగా చేశాడు. నేను షూటింగ్స్కి జనరల్గా ఒక్కసారి వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను. నేను ఫస్ట్ రోజే వెళ్ళాను ఎలా చేస్తున్నారు ఏంటి అని. టెన్షన్ పడలేదు, చాలా కూల్గా చేసుకుంటూ వెళ్తాం. తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే తనే చేసుకొని మనం వెళ్ళి టెన్షన్ పెట్టద్దు ఇంకా ఎక్కువ అని. అలాగే ఇంట్లో కూడా తను ఎప్పుడు షూటింగ్స్కి రాలేదు, మిస్సెస్ షూటింగ్కి వెళ్ళా అసలు అది ఎప్పుడు కూడా. ఓన్లీ రోషన్కే వదిలేసాం, నువ్వే వెళ్ళు, నువ్వే డిసైడ్ అవ్వు, నువ్వే చేసుకో, నువ్వే అందరితో మాట్లాడుకో. ఎందుకంటే అది అలవాటు అయిందంటే కనుక అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు అనే ఉద్దేశంతో మేము ఎక్కువ దాని గురించి పట్టించుకోలేదు. బట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వస్తున్నాం జీకే గారితో ఎలా చేస్తున్నారు ఏంటి అని. సో చాలా బాగుంది సినిమా. ఫైనల్ రిజల్ట్ నేను ఇంకా చూడలేదు, బట్ చూసిన వాళ్ళందరూ చెప్పారు చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడనరీ మూవీ అవుతుందని మన మీద డెఫినెట్గా కాన్ఫిడెన్స్. అలాగే రోషన్కి మంచి పేరు వస్తుందని నమ్మకం మాకు అందరికీ ఉంది. మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా, అదే 16వ తారీఖున. సో మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్, అలాగే ఆడియన్స్ బ్లెస్సింగ్, అభిమానుల బ్లెస్సింగ్స్ అంతా రోషన్కి ఉండాలని. ఎందుకంటే నేను రోషన్కి ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, మేమంతా కష్టపడి వచ్చిన వాళ్ళు, మా వెనకాల ఎవరో బ్యాక్గ్రౌండ్ లేదు. నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది ఆల్రెడీ, దాన్ని ఇంకా నువ్వు నిలబెట్టుకుని ఇంకా పైకి వెళ్ళి నాకంటే మంచి పొజిషన్కి డెఫినెట్గా వెళ్తాడు, 100% గ్యారంటీగా. దాన్ని నిలబెట్టుకొని హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలి అని నేను రోషన్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో అతను కూడా అంతే డెడికేటెడ్గా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ముందుకెళ్ళాలి, మీ అందరి సపోర్టు కావాలి డెఫినెట్గా అని చెప్పేసి హంబుల్గా ఎప్పుడు ఎవరికి నేను ఒకటే చెప్తూ ఉంటాను, ఎప్పుడు డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగానే ఉండు. మనం ఎంత పెద్ద అయినా సరే ఒదిగుండాలి మనం అనేదే నేను చెప్తూ ఉంటాను. సో అలాగే ఉంటాడని నేను అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాం అది మాత్రం మేము. ఆల్ ద బెస్ట్ రోషన్. నిర్మలా కాన్వెంట్ రిలీజ్ అవుతుంది, ఈగర్లీ వెయిటింగ్. నీకంటే నాకు ఎక్కువ టెన్షన్ ఉందేమో నాకు తెలియట్లేదు, నీకుందో లేదో. సో మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చింది. మనం ఎంత యాక్ట్రెస్ అయినా పిల్లల్ని ఒకసారి అలా చూసేటప్పటికి మనకేంటంటే ఆ స్క్రీన్లో మన అబ్బాయి అలా కనిపిస్తున్నాడు అనేటప్పటికి యాక్ట్రెస్ ఒక హీరో వైఫ్ అనేది పక్కన పెట్టేసి ఒక మదర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇంత చిన్న ఏజ్లోనే తను ఆ లెవెల్లో అంటే ఏమీ తను కష్టపడకుండా తన ఒక లక్తో అలా వచ్చేసింది అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. కొంచెం ఎమోషన్ అయ్యాను కూడా అప్పుడు.